హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాషా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నోటికి రుచిగా అందించేలా మనం ఈరోజు ఇంట్లోనే హలీం ఎలా తయారు చేసామో ఇంకో వీడియోలో చూడండి. మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంది హలీం. మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క హలీం ఎలా తయారు చేసినామో ఈ వీడియో పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసినామో ఒకసారి చూడండి. బయట అమ్మే వారికన్నా ఇంకా చాలా చాలా టేస్టీగా తయారు చేసినాము ఈరోజు హలీము. మొదటిసారిగా మేము చూడండి ఎలా ఉందో వీడియోలో. ఫ్రెండ్స్, హలీంకి కావాల్సిన పదార్థాలు మొత్తం తీసుకున్నాం. అవి ఏమి తీసుకున్నామో వివరంగా చూపిస్తా. ముందుగా బాస్మతి రైసు, ఎర్రపప్పు, గోధుమలు, మూంగ్ దాల్, మినప్పప్పు, రవ్వ, శనగబేళ్ళు మొత్తం అన్నీ 50 గ్రాములు, ఒక్కొక్కటి 50 గ్రాములు తీసుకున్నాం. ఇవన్నీ కలిపి నానబెడతాం. ఒక 2 గంటల సేపు నానబెట్టి కుకింగ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఒక్కొక్కటి దీనిలో వేస్తున్నాను. ఎర్రపప్పు, గోధుమలు, మూంగి దాల్, మినప్పప్పు, రవ్వ, బాస్మతి బియ్యం, శనగబేళ్ళు, వీటినన్నిటి కలిపి ఇప్పుడు వాటర్ వేద్దాం. దీనిలోకి వాటర్ వేస్తున్నాం. ఫ్రెండ్స్, నీళ్ళు నానబెడదాం. ఒక 2 సార్లు కడిగి నానబెట్టేస్తాం. 2 గంటల సేపు నానాలి ఇవి. ఫ్రెండ్స్, 2 సార్లు కడిగి వాటర్ వేసి 2 గంటల సేపు నానబెట్టేస్తాం. ఇది మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. దీనికి కావాల్సిన ఐటమ్స్ మొత్తం తీసుకుందాం మనం. ఫ్రెండ్స్, 2 గంటల కింద నానబెట్టిన మొత్తం బాగా నానాయి మెత్తగా. ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేసి ఉడకబెట్టేద్దాం. నీళ్ళు సరిపోయేదంతా వేస్తున్నాం. కుక్కర్ మూత పెట్టేస్తున్నాం. ఫ్రెండ్స్, ఇది ఉడికే లోపల మనం చికెను నీట్గా కడుక్కొని అది చికెన్ కూడా రెడీ చేద్దాం. ఇది ఉడికే లోపల మనం 1 కిలో, 1/2 కిలో చికెన్ తెచ్చినాము. ఇది బాగా నీట్గా. ఫ్రెండ్స్, ఉప్పు, పసుపు 2 కలిపి నీట్గా కడిగితే నీసరి వాసన ఉండదు, చికెన్ మంచిగా ఉంటుంది. పసుపు కొద్దిగా సాల్ట్ వేసి నీట్గా కడిగితే బాగుంటుంది టేస్ట్.
అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా 2 టీ స్పూన్లు ముందర కల్లుప్పు ధనియా పౌడర్ గరం మసాలా దిల్బార్ చికెన్ మసాలా హలీంలోకి కావలసిన పదార్థాలు 2 ఆకులు సాజీరా మిరియాలు యాలకుబుడ్డలు చెక్క లవంగాలు స్టార్ పువ్వు జాపత్రి పెద్ద ఇలాచి ఇవన్నీ కలిపి ఇందులో వేసేస్తున్నాం. పెరుగు 1 కప్పు పెరుగు, ఫ్రైడ్ ఆనియన్స్, ఉల్లిగడ్డలు నూనెలో వేయించి పెట్టినాం. ఫ్రైడ్ ఆనియన్స్ అంటారు దీన్ని. తగినంత వేసుకున్నాం. ఇప్పుడు మొత్తం కలుపుదాం, ఇది మిక్స్ చేద్దాం. కొద్దిగా కొత్తిమీర, 1 టీ స్పూన్ నెయ్యి, వేడి చేసిన ఆయిల్ నూనె వేస్తున్నాం. 1 2 టీ స్పూన్లు, టీ స్పూన్ కాదప్ప నాయన ఇది 3 4 గంటలు ఆయిల్ వేసినాం. 5 గంటలు ఆయిల్ వేసినాం. ఇవి మొత్తం మిక్స్ చేద్దాం. మిక్స్ ఒక ½ అవర్. Pega. Kayak boleh. Bas lagi. Friends, మొత్తం అన్ని కలిపి వేసాం. ఒక అర్ధ గంట చెట్టు మూసి పెడదాం. ఫ్రెండ్స్, చికెన్ అయితే బాగా మెత్తగా ఉడికింది. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో ఉన్న ఎముకలు మొత్తం పక్కకి వేసేసి మెత్తగా ఇలా చేసుకోవాలా. ఇలా పొడిగా చేసి ఫ్రెండ్స్, ఇది మెత్తగా ఉడికించేసి పప్పులు అన్నీ మెత్తగా ఉడికించేసి పెద్ద బొగంలో వేసినాం. ఇప్పుడు మనం చికెను ఎముకలు లేకుండా చేసినాం కాబట్టి చికెను బోన్స్గా వేరుగా చేసి తీసేసి పీసులు ఓన్లీవి. ఇప్పుడు పప్పు గుత్తితో దీంతో రుబ్బాలి. ఇప్పుడు ఒక అర్ధ గంట సేపు దీన్ని తిప్పుతూనే ఉండాలి. కలిపితే బాగా జిగుటు వచ్చేస్తుంది. తగినంత సాల్ట్ వేస్తున్నాం. ఉడికించే దాంట్లో వేసుకోలేదు, ఇప్పుడు వేసుకుంటాం. అప్పుడు మర్చిపోయినాం, అప్పుడు కొద్దిగా వేసాం లైట్గా. ఇప్పుడు సరిపోయేంత వేస్తున్నాం. బాగా కలపాలి. ఇది పట్టుకో. ఇది మిక్స్ చేస్తూనే ఉండాలి, ఇది మాడిపోతుంది లేకపోతే. చికెన్ వాటర్ కొద్దిగా వేస్తున్నాం.
టేస్ట్. దీన్ని ఒక గంట సేపు తిప్పుతూనే ఉండాలి ఫ్రెండ్స్, లేకుంటే మాడాడుతుంది. తిప్పుతూనే ఉండాలి పప్పు కొద్ది. కొత్తిమీర కొద్దిగా వేయి. బాగా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాషా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు నోటికి రుచిగా అందించేలా మనం ఈరోజు ఇంట్లోనే హలీం ఎలా తయారు చేసామో ఇంకో వీడియోలో చూడండి. మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా అంటే టేస్ట్గా ఉంది హలీం. మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క హలీం ఎలా తయారు చేసినామో ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసినామో ఒకసారి చూడండి. బయట అమ్మేవారి కన్నా ఇంకా చాలా చాలా టేస్టీగా తయారు చేసినాము ఈరోజు హలీము. మొదటిసారిగా మేము చూడండి ఎలా ఉందో వీడియోలో.